నమస్తే. ఈ రోజు నేను మీకు ఈ వీడియోలో చాలా సింపుల్ గా చాలా త్వరగా చేసుకునే రొయ్యల ఇగురు రెసిపీని చూపిస్తాను. చాలా తక్కువ మసాలాలు వేసినా కూడా ఈ రొయ్యలకు రుచి చాలా బాగుంటుంది. మిక్సర్ జార్ లోకి 3 టీ స్పూన్లు ధనియాలు, 1 టీ స్పూన్ గసగసాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ సాజీరా, ఒక చిన్న అనాస పువ్వు, 2 ఇలాచీలు, 4 లవంగాలు, 1 ఇంచు దాల్చిన చెక్క ముక్క వేసుకొని వీటన్నిటిని మెత్తగా పొడి చేసుకోవాలి. ఇలా పొడి చేసుకున్న మసాలాని సువాసన పోకుండా మూత పెట్టేసి పక్కన స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని అందులోకి 1 టేబుల్ స్పూన్ నూనె వేసుకొని నూనె వేడైన తర్వాత శుభ్రంగా కడుక్కున్న 1/2 కేజీ రొయ్యలన్నిటిని ఈ ప్యాన్ లోకి వేసుకోవాలి. ఇప్పుడు ఈ రొయ్యల్లోకి 1/2 టీ స్పూన్ ఉప్పు, 1/2 టీ స్పూన్ పసుపు వేసుకొని వీటన్నిటిని మంచిగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇలా కలిపేసుకున్న తర్వాత మూత పెట్టేసి ఈ రొయ్యల్ని ఉడికించాలి. రొయ్యల్లోంచి నీళ్లు ఉడతాయి కదండి, ఆ నీళ్లతోటి రొయ్యల్ని ఉడికించాలి. స్టవ్ ని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని మూత పెట్టేసి ఒక 5-6 నిమిషాల పాటు వదిలేయండి. చూడండి, రొయ్యల్లోంచి ఇలా నీళ్ళన్నీ ఊరాయి కదా, ఈ నీళ్ళన్నీ ఎగిరిపోయేదాకా ఈ రొయ్యల్ని ఉడికించాలి. ఒక 5 నిమిషాలకి రొయ్యలన్నీ ఇలా చక్కగా ఉడికిపోయిన తర్వాత స్టవ్ పైన వెడల్పాటి గిన్నె పెట్టుకొని అందులోకి 3 టేబుల్ స్పూన్ల దాకా నూనె వేసుకోవాలి. నూనె వేడవగానే 2 మీడియం సైజు ఉల్లిపాయల్ని ఇలా సన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని ఉల్లిపాయలు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలి. చూడండి, ఉల్లిపాయలు ఇలా ఎర్రగా వేగిపోగానే ఇప్పుడు మనం ఇందులోకి ఫ్రెష్ గా నూరుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్ వేసుకోవాలి. దీంతో పాటు ఇంకొక 1/2 టీ స్పూన్ ఉప్పు, 1/2 టీ స్పూన్ పసుపు వేసుకొని అల్లం వెల్లుల్లి పచ్చివాసన పోయేదాకా వేపుకోవాలి. ఇలా అల్లం వెల్లుల్లి కూడా వేగిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి 4 మీడియం సైజు ఉన్న టమాటాలని ఇలా సన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని ఇదంతా కలిసేలాగా కలిపేసుకొని మూత పెట్టేసి స్టవ్ ని లో ఫ్లేమ్ లో పెట్టుకొని టమాటాలని మగ్గనివ్వండి. ఒక 5-6 నిమిషాల తర్వాత మూత తీసి చూద్దామండి. చూడండి, టమాటాలు పూర్తిగా మగ్గిపోయాయి. ఇప్పుడు ఇందులోకి ముందుగా ఉడికించుకున్న రొయ్యలు, 2 టేబుల్ స్పూన్లు కారం, ముందుగా దంచి పెట్టుకున్న గరం మసాలా పౌడర్, అలాగే ఒక 4-5 పచ్చిమిర్చిని ఇలా చీలికలు చేసి వేసుకొని ఇదంతా కలిసేలాగా కలిపేసుకోవాలి. ఇలా మసాలాలన్నీ రొయ్యలకి పట్టేలాగా మంచిగా కలిపేసుకొని ఈ టైంలో మీరు ఉప్పు కారం చెక్ చేసుకోండి. మీ రుచికి సరిపడా ఉప్పుని కారాన్ని వేసేసుకున్న తర్వాత మూత పెట్టేసి స్టవ్ ని లో ఫ్లేమ్ లో పెట్టుకొని ఈ మసాలాల్ని ఒక 2 నిమిషాల పాటు మగ్గనివ్వండి. 2 నిమిషాల తర్వాత మూత తీసి చూద్దాం అండి. ఆయిల్ అంతా ఇలా సపరేట్ అయ్యి కారంలోని పచ్చివాసన అంతా పోయిన తర్వాత 1 కప్పు నీళ్లు పోసుకొని ఇదంతా కలిసేలాగా ఒకసారి మంచిగా కలిపేసుకొని ఇప్పుడు ఇందులోకి 1 రెమ్మ కరివేపాకు, కొంచెం సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర వేసుకొని గ్రేవీని కొంచెం చిక్కబడనివ్వాలి. ఒక 5 నిమిషాలకు చూడండి, గ్రేవీ గనక ఇలా చిక్కబడిందంటే మన రొయ్యల ఇగురు రెడీ అయిపోయినట్టే. ఈ రొయ్యల ఇగురిని వేడి వేడి అన్నంతో ఎంజాయ్ చేయండి. ఈ రెసిపీని ఇంట్లో ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మళ్ళీ కలుసుకుందాం. నమస్తే.